నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నారీసేన ఫౌండర్, దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. జై గురుదత్త. శ్రీ గురుదత్త అక్క. అక్క, ముంబై మహానగరంలో ముంబై మహానగరం నిజంగా చాలా చాలా పవర్ఫుల్ ప్లేసెస్ అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అటు విఘ్నేశ్వరుడు కొలువు తీరి ఉన్నాడు, కొల్హాపూర్ అమ్మవారు లక్ష్మీదేవి కొలువు తీరి ఉంది. అందుకే అక్కడ అసలు డబ్బుకి ఎటువంటి లోటు ఉండదేమో అని అనిపిస్తుంది. ఎప్పుడు లోటే కనబడదు. అవును, కుబేర స్థలం అని కూడా అంటూ ఉంటారు ముంబైని. ఎంతటి వాడైనా చక్కగా అక్కడ బ్రతికేస్తుంటారు, చక్కగా సంపాదించుకుంటూ ఉంటారు. నాకైతే మనసుకి చాలా ఇష్టం ముంబై ప్రదేశం అంటే. అక్కడ ఉన్నాను కొన్నేళ్ళు. అదృష్టం నీకు కలిగింది, కుబేర స్థానంలో ఉండొచ్చు. కొన్నేళ్ళు ఉన్నాను. చాలా చాలా సంతోషం. సో అయితే ఇవాళ నేను మిమ్మల్ని అడగదలుచుకున్నది, నరసింహవాడి గురించి చెప్పండి అంటూ ప్రేక్షకులు కూడా అడుగుతూ ఉన్నారు. నరసింహవాడి ఏ ఇన్కార్నేషన్ స్వామిది, స్వామి అక్కడ జననం తీసుకోవటం కానీ, అసలు నరసింహవాడి విశిష్టత కానీ, వీటి గురించి తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు అన్ని దత్తక్షేత్రాల గురించి విశేషంగా చెప్తున్నారు. అప్పుడు మరి ఖచ్చితంగా నరసింహవాడి గురించి కూడా మాట్లాడుకోవాలి కాబట్టి చెప్పండి అక్క. చాలా చక్కటి ప్రశ్న పద్మిని. అందరికీ కూడా దత్తక్షేత్రాలంటే ఇప్పుడు బాగా తెలిసిపోయింది. గాన్గాపూర్ గురించి తెలిసిన తర్వాత అందరూ కూడా కురపురం గురించి తెలుసుకుంటున్నారు, అలాగే పిఠాపురం గురించి తెలుసుకుంటున్నారు. అలాగే ఇంకా ఏమైనా దత్తక్షేత్రాలు ఉన్నాయా అని అడుగుతూ ఉన్నారు. అలాగే మన నరసింహవాడి కొల్హాపూర్ గురించి చెప్పుకోవాల్సిందే. గాన్గాపూర్ లో ఎవరైతే పాదుకలు, నరసింహ సరస్వతి పాదుకలు మనం పూజిస్తున్నామో ఆయన్ని శ్రీ గురుడు అని కూడా అంటారు. శ్రీ గురుడు అని కూడా మన గురు చరిత్రలో ప్రస్తావిస్తూ ఉంటాము. శ్రీ గురుడు నరసింహ సరస్వతి అంటే కూడా ఆయనే. శ్రీ గురుడు 12 సంవత్సరాలు తపస్సు చేసినటువంటి ప్రదేశం నరసింహవాడి. అయితే జననం తీసుకుంది మాత్రం గాన్గాపురమేనా? కరంజాలో జననం. పాదుకలు వదిలింది గాన్గాపురంలో. ఆయన అక్కడ తపస్సు చేసింది నరసింహవాడిలో తపస్సు చేశారు. అక్కడ పంచగంగలు ఉండే స్థలం. పంచగంగలు కూడా ఏంటి అని అంటే శివ, భద్ర, భాగవతి, కుంభి, సరస్వతి నదులు పంచగంగలు అంటారు. ఆ పంచగంగలు ఉండేటటువంటి ప్రదేశము నరసింహవాడి. ఆ నరసింహవాడిలో స్వామి ఎంతో మనోహర పాదుకల్ని అక్కడ ప్రతిష్టాపన చేశారు. స్వామి పాదుకల్ని, మనోహర పాదుకల్ని. ఇక స్వామికి అంటే ఎన్నో సంవత్సరాలు అక్కడ ఉండి తపస్సు చేశారు. ఇప్పుడు మనకి కురవపురంలో శ్రీవల్లభ స్వామి ఎలా అయితే ధ్యానం చేశారో అక్కడ స్వామి నరసింహవాడిలో ఉండి చేశారు. కాబట్టి ఆ ప్రదేశానికి అంత విశిష్టత ఉంది. ఇంకా చెప్పాలి అని అంటే పంచగంగలు కలిసిన ప్రదేశం కాబట్టి చాలా చక్కటి ప్రదేశము, చాలా పవర్ఫుల్ ప్రదేశం అని చెప్పొచ్చు. ఇక స్వామి మనోహర పాదుకలు, ఇక దివ్య జాగృతి అయిన స్థలము అంటారు. అంటే స్వామి చెప్తూ ఉంటారు శక్తి కేంద్రాలు, జాగృతి వస్తూ ఉంటుంది. పిఠాపురం నుంచి జాగృతి, గాన్గాపురం నుంచి జాగృతి, అలా నరసింహవాడి ఒక దివ్య జాగృతి. అంటే స్వామివారి దివ్య జాగృతి అంటే మనలో ఒక వైబ్రేషన్స్ తీసుకొచ్చే జాగృతి. అంటే ప్రతి ఒక్కరిలో ఒక స్పందనలు క్రియేట్ చేసే, ఆధ్యాత్మిక స్పందనలు, గురు స్పందనలు అంటారు కదా, అవన్నీ కూడా క్రియేట్ చేసింది. స్పిరిచువాలిటీని జాగృతం చేస్తుంది. దివ్య జాగృతి అంటే స్పిరిచువాలిటీని అవేకన్ చేసే, అవేకనింగ్ ఆఫ్ స్పిరిచువాలిటీ, దివ్య జాగృతి చేసేది ప్రదేశము నరసింహవాడి అని చెప్పొచ్చు. బ్యూటిఫుల్. ఇంకా ఎంతో మంది మునులు, యోగులు కూడా ఇక్కడ సిద్ధి పొందినటువంటి క్షేత్రము నరసింహవాడి. అలాగే దాన్ని సిద్ధి క్షేత్రం అని కూడా అంటాము. ఇది కొల్హాపూర్ నుంచి మన మహారాష్ట్ర దగ్గరలోనే, కొల్హాపూర్ కి దగ్గరలోనే ఉంటుంది అనమాట నరసింహవాడి. ముంబైకి ఎంత దూరం? ముంబై నుంచి ఉండొచ్చు కిలోమీటర్లు. ఇక్కడ మనకి చెప్తున్నది మాత్రము ఇది కొల్హాపూర్ రైలు మార్గంలో జయసింగపూర్ స్టేషన్ లో కృష్ణ పంచనది సంగమముకి చేరొచ్చంట. అంటే మనము ఆల్మోస్ట్ మహారాష్ట్రలో కొల్హాపూర్ కి వెళ్లే మార్గంలోనే ఇది వస్తుంది అని సూచిస్తుంది. ముంబై నుంచి ఉండొచ్చేమో హార్డ్లీ సమ్ 200, 150, 200 అలా ఉండొచ్చు. అంతే ఈజీగానే వెళ్ళిపోవచ్చు. ముంబైలో ఎంతో మంది తెలుగు వాళ్ళు ఉన్నారు కాబట్టి, ఎంతో మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. మనం కూడా ఇది వెయ్యాలని కోరుకుంటున్నాం. యాత్రని వేస్తే చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు రావాలి. ఆ యాత్ర మీకు కావాలి అనుకుంటే కమెంట్ సెక్షన్ లో వెయ్యండి యాత్ర అని చెప్పి మీ సపోర్ట్ మాకు తెలియచేయండి, మీ అభిప్రాయం మాకు తెలియచేయండి. దాన్ని బట్టి ప్లాన్ చేద్దాం.
దీంతో పాటు కొల్హాపూర్ గురించి మాట్లాడుకోవాల్సిందే పద్మిని. ఎందుకంటే అనగా స్వామి ఎక్కడుంటే అనగా లక్ష్మి అక్కడ ఉంటుంది. దత్తాత్రేయుడు ఎక్కడుంటే స్వామి మహాలక్ష్మి అక్కడే ఉంటుంది. కొల్హాపూర్ అష్టాదశ పీఠాల్లో ఒకటైంది కొల్హాపూర్. ఇక అమ్మవారి దగ్గరికి వెళ్తే సిరి సంపదలకి లోటే ఉండదు. బాబోయ్. అలాంటి కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి దగ్గరే దత్త మందిరం ఉంది. ప్రతిరోజు దత్తాత్రేయ స్వామి భిక్షాటన చేసేవారట అక్కడ ఆ మందిరంలో. అందుకనే అంతటి విశేషం గాన్గాపూర్ అంటామే, అసలు గాన్గాపూర్ కంటే ఎక్కువ విశేషం అక్కడే అని చెప్తారు. ఎందుకంటే స్వామి ఎప్పుడు అమ్మవారి దగ్గరే ఉండేవారు. పైగా అక్కడ భిక్షాటన చేశారు స్వామి, భిక్షకు వచ్చేవారట స్వామి. అక్కడ దత్త మందిరం ఉంది. 4 హారతులు జరుగుతాయి అక్కడ దత్త మందిరంలో. అమ్మవారికి ఎలా అయితే జరుగుతాయో అలాగే అయ్యవారికి కూడా దత్తాత్రేయ స్వామికి కూడా అక్కడ 4 హారతులు పూజలు అంతే విశేషంగా జరుగుతాయి. పక్కనే దగ్గరే కొల్హాపూర్ లోనే అమ్మవారికి దగ్గరే ఉంటాయి. ఎంత దూరంలో ఉంటుంది కొల్హాపూర్ నుంచి? కొల్హాపూర్ లో చాలా దగ్గర. ఇక్కడ మంచి మహారాష్ట్ర ఇందాక అడిగావు కదా, మహారాష్ట్ర పూణే నుండి 200 కిలోమీటర్ దూరంలో కొల్హాపూర్. ఇందాక మనం అనుకున్నట్టే 200 కిలోమీటర్లో కొల్హాపూర్ ఉంది. అయితే ఇది మెయిన్ ముఖ్యంగా దత్తాత్రేయ స్వామి వారి భిక్షాటన స్థలం అంటాం. 2 పక్కపక్కనే ఉంటాయి. పక్కపక్కనే. ఇంకొక విశేషం ఏంటంటే ఇక్కడ అసమయాన భూత ప్రేత పిశాచ రోగ పీడితులందరూ కూడా గాన్గాపూర్కి ఎలా వెళ్తారో అలాగే ఈ క్షేత్రానికి వెళ్తారు. ఎందుకంటే స్వయంగా దత్తాత్రేయ స్వామి అక్కడే ఉంటారట అమ్మవారికి రక్షణగా. అందుకే అంతటి విశేషం కొల్హాపూర్ కూడా. అంటే అమ్మను వదిలి ఎక్కడికి వెళ్ళారు కదా, అక్కడే ఉంటారు కాబట్టి వీళ్ళందరూ కూడా వెళ్ళి ఎంతో మంది నయం అవుతుంది అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నారు. అలాంటి అద్భుతమైన క్షేత్రాలు కొల్హాపూరు, నరసింహవాడి అని చెప్పొచ్చు. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. ఖచ్చితంగా వెళ్ళాలి, ఒక్కసారి స్వామి దర్శనం చేసుకోవాలి. ఇక్కడ కూడా పల్లకి సేవ జరుగుతుందా? పల్లకి సేవ జరుగుతుంది. పల్లకి సేవ జరుగుతుంది. 4 హారతులు జరుగుతున్నాయి. పల్లకి సేవ జరుగుతుంది. ముఖ్యంగా భిక్ష కూడా జరుగుతుంది అక్కడ. భిక్ష అనే కార్యక్రమం మనం గాన్గాపూర్ లో ఎలా చేస్తున్నామో మధ్యాహ్నం పూట కొల్హాపూర్ లో కూడా విశేషంగా ఆ భిక్షా కార్యక్రమం కూడా జరుగుతుంది. అలా చాలా అద్భుతంగా, అంటే చాలా దత్తక్షేత్రాల్లో విశేషంగా చెప్పుకోబడిన క్షేత్రాలు ఏమైనా ఉన్నాయంటే గాన్గాపూరు, కురవపురం, పిఠాపురంతో పాటు నరసింహవాడి అని చెప్తారు. రైట్ రైట్. బ్యూటిఫుల్ అక్క. పౌర్ణమికి కూడా చాలా విశేషంగా అటు గాన్గాపురం కానీ, కురవపురం కానీ, పిఠాపురం కానీ చాలా విశేషంగా జనాలు వెళ్ళటం, స్వామిని దర్శించుకోవటం అనేది అంతకంతకు పెరుగుతూనే ఉంది. చాలా పెరుగుతూనే ఉంది. గత ఏడాది నుంచి మనం తీసుకుంటే ప్రతి నెల దత్తక్షేత్రాలకు వెళ్తూనే ఉన్నాం. ఒక్క నెల కూడా మిస్ అవ్వలేదు. ఐదర్ గాన్గాపూర్ గాని, కురవపురం గాని, పిఠాపురం గాని ప్రతి నెల. ఈ నెల కూడా అరుణాచలం వెళ్ళాం. అంటే ఆ క్షేత్రం మాత్రం వదలటం లేదు స్వామి. ఒక సంవత్సరం నుంచి ఎప్పుడైతే నేను పూర్తిగా స్వామికి సరెండర్ అయిపోయానో స్వామి మాత్రము అన్ని విధాల, అంటే ఆయన క్షేత్రాలు అద్భుతంగా తీసుకువెళ్తున్నారని చెప్పొచ్చు. మాహూర్గఢ్ వెళ్ళాను మధ్యలో, అవన్నీ కూడా స్వామి లీలలే. ఖచ్చితంగా. ఇలాగే స్వామికి పౌర్ణిమ అంటే కూడా గురువుకి చాలా వస్తారా మరి? ఎస్ అని కమెంట్ చేయండి. రైట్ అక్క, థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. నమస్తే. జై గురుదత్త. శ్రీ గురుదత్త.